అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ ఉదయకాల సమయం వేళ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యములను ధ్యానిద్దాం. ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవముల మా దేవ, రాజాది రాజా, ప్రభువులకు ప్రభువ, యూదాగోత్రపు సింహమా, మహాగణుడ, మహోన్నతుడ, నిత్య నివాసి, ఆరాధనలకు యోగ్యుడవు, పూజ్యుడవు. ప్రియ తండ్రి, నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడవలసిందిగా, అనేక మంది ఈ వాక్యం ద్వారా విశ్వాస జీవితంలో బలపడినట్లుగా నీ యొక్క గొప్ప శక్తిని దయచేయవలసిందిగా, సాతాను శక్తులను బంధించవలసిందిగా సమస్తమును మీ చేతులుగా అప్పచెప్పవచ్చు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరుడా సహోదరి, వాక్యంలో మనము చూసుకున్నట్లయితే అపోస్తులైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక, అపోస్తులైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. సహోదరుడా సహోదరి, వాక్యంలో మనం చూసుకున్నట్లయితే మన విశ్వాస జీవితంలో ఏముండాలంటే మంచి పోరాటం ఉండాలి. ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం, విశ్వాస జీవితంలో పోరాటం ఉండాలి. ఉండకూడనిది ఏంట్రా అంటే పిరికితనం అనేది ఉండకూడదు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. మనము సహవాసంలో నివాసం చేస్తున్నాం. పోరాడాలి, ధైర్యముతో పోరాడాలి. పోరాటాలలో విజయమును సాధించాలి. ప్రియమైన వారలారా, వాక్యం చెప్పేది ఏంటంటే మంచి పోరాటం పోరాడాలని చెప్తా ఉంది. పోరాటం లేనివాడు క్రైస్తవుడు కాదు. అంతేకాదు, అతడు క్రీస్తు యొక్క మంచి సైనికుడు కాదు. ఇంకా ఏమంటే, అతడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా సైనికుడు కాడు. విశ్వాసం లేనివారు ఎలా ఉంటారంటే పిరికివారుగా ఉంటారు. ఎలా ఉంటారంటే విశ్వాసం లేనివారు పిరికివారి వలె ఉంటారు. అంటే జీవిత యాత్రలో ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా, నష్టములు వచ్చిన, రోగములతో పోరాడలేని వారు విశ్వాసులు కాదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. వారు పైనున్న బలమైన యెరూషలేము పట్టణముగా ఉండలేరు. అంతేకాదు, వారు స్వర్గ పట్టణమైన యెరూషలేము పట్టణములో ప్రవేశించుటకు అయోగ్యులుగా ఉంటారు. సహోదరుడా సహోదరి, మంచి పోరాటం పోరాడాలి అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మంచి పోరాటము పోరాడలేని వారు ఎలా ఉంటారంటే విశ్వాస జీవితంలో వారు ఎలా ఉంటారంటే పిరికితనం కలిగినటువంటి వారిగా ఉంటారు. పిరికితనంగా జీవించినట్లయితే అటువంటి వారు విశ్వాసులు కాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఎలా ఉండాలి? మంచి పోరాటం పోరాడాలి. విశ్వాసముతో కూడుకున్నటువంటి పోరాటం, నమ్మకమైన పోరాటం. అపోస్తులైన పౌలు వాక్యంలో చెప్తాడు. అపోస్తులైన పౌలు మనము 14వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, రండి వాక్యంలో చూద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే,
శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ప్రియ సహోదరుడా సహోదరి, ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనంలో అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను అని ఇక్కడ వాక్యం ద్వారా మనకు తెలుస్తా ఉన్నది. కనుక ప్రతి క్రైస్తవుడు ప్రతి విధమైన శ్రమతో మంచి సైనికుని వలె పోరాడాలి. ప్రభు మీద నీకున్న విశ్వాసము నుండి పడద్రోయటానికి పెనుగాలి వంటి శోధనలు ఎన్నో వస్తాయి. నిన్ను కూలద్రోయటానికి, కృంగదీయటానికి, నీలో కలవరములను, భయములను, దిగులను పుట్టించటానికి అనేక శక్తులు వస్తాయి. అవి నీతో, మన విశ్వాస జీవితంలో మనతో పోరాడతాయి. నీ ఇంటిలోనే శత్రు శక్తులు ఏమైతాయంట? బయలుదేరుతాయి. ఇంట్లోనే శత్రువు ప్రారంభమవుతాడు. నీ శరీరములో పోరాటాలు వస్తాయి. సాతానుడు నీకు వణకు పుట్టించటానికి లేనిపోని వదంతులను పుట్టిస్తాడు. కొన్ని దుర్వార్తలను కూడా వినిపిస్తాడు. నీవు నమ్మలేని వార్తలను నీ వద్దకు తీసుకొస్తాడు. వాటిని కొందరి ద్వారా నీ చెవిన వేస్తాడు. అప్పుడు నీవు సోలిపోకూడదు, కూలిపోకూడదు, అంతకంటే నీవు భయపడకూడదు అని వాక్యం సెలవిస్తావు. ఆ సమయంలో నీవు ప్రభువును చూడాలి, మోకరించి ఏం చేయాలా? ప్రార్థించాలి. విశ్వాసమును గూర్చి నీవు వినిన వాక్యములను ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యములు జ్ఞాపకం చేసుకోవాలి. వరదలు వచ్చినను, పెనుగాళ్ళు వచ్చినను, భూకంపాలు, అగ్నిజ్వాలలు వచ్చినను, కదల్చబడని భవనంగాను, కాలిపోని బంగారముగాను నీ జీవితంని ఏం చేయాలంట? కట్టుకోవాలి. ఎట్లా కట్టుకోవాలా? విశ్వాసముతో కట్టుకోవాలి. విశ్వాసము లేకుండా కట్టుకునేది పిరికితనముతో కట్టుకునేదిగా ఉంటుంది. విశ్వాసముతో కూడినటువంటి జీవితమును కట్టుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. బుద్ధి గలవాడు బండ మీద పునాది వేసి కట్టుకొనిన వారిని పోలి ఉంటాడు అని ప్రభువు చెప్పిన మాటలను ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. బుద్ధిగా ఉండాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు బుద్ధిగా ఉంటారు. సాతాను క్రియలతో ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే బుద్ధిహీనులుగా ఉంటారు. మనం ఎలా ఉండాలండి? బుద్ధిమంతులుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. బుద్ధి లేని వారి వలె ఉండకూడదు. అలాంటి వారు విశ్వాసం లేని వారిగా ఉంటారు. అంతకు మించితే పిరికితనం వారిగా ఉంటారు. పిరికితనంగా ఉండేవారు దేవునికి అసహ్యులు, దేవుని చూడలేరు, అయోగ్యులు. సహోదరుడా సహోదరి, బుద్ధిగా ఉండాలి. విశ్వాస జీవితంలో మరి ఎన్నో పోరాటాలు వస్తాయి. ఆ పోరాటాల సమయంలో నీవు తత్తరపడక ప్రభువు నా ప్రక్కనే ఉన్నాడు అని నీవు ఏం చేయాలా? దృఢంగా ఉండాలి. ఆయన నా చేయి పట్టుకున్నాడు కావున నేను కదల్చబడను అని నీలో నీవేం చేయాలంట? మనసులో చెప్పుకోవాలి. ఆ దినమందు, ఆ శోధన సమయంలో, ఏ అపాయకరమైన పరిస్థితుల్లో నీవు నేర్చుకున్న వాక్యాలు, ప్రతి ఆదివారమున నీవు వినిన వాక్యములు నీ మనసులో బలమైన స్తంభముల వలె ఉన్నావని తెలుసుకోవాలి. బలమైన స్తంభం వలె ఉన్నవని నీకు తెలుసుకోవాలి. నువ్వు తెలియాలి. నీవు ఆ వాక్యంను ధ్యానించాలి. వాక్యము జ్ఞానానికి రావాలి. నీ మనసులో బలమైన స్తంభముల వలె ఉన్నవని నీకు తెలియాలి. ఏంటివవి? దేవుని వాక్యాలు. దేవుని వాక్యమును నీ మనసులో భద్రపరచుకోవాలి. వాక్యము లేని వారి వలె ఉంటే నీ జీవితంలో విశ్వాసము లేదని అర్థం. దేవుని వాక్యము హృదయములో ఉండాలి. ప్రార్థన జీవితము చాలా అవసరం. నీ విశ్వాస జీవితంలో ఎన్నో పోరాటాలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి. ఈ శత్రు పోరాటాలను గురించి నేను ముందుగానే ప్రసంగంలో విన్నాను.
అంటే మందిరంలో ఉన్న వాక్యం వింటూ ఉంటాం. వాక్యం విన్నప్పుడు శత్రు కార్యాలు ఏదైనా చేసినప్పుడు మనము ఏం చేయాలంట? మందిరంలో విన్న వాక్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నీ మనసులో ఇలా అనుకోవాలి, ఈ శత్రు పోరాటాలను గురించి నేను ముందుగానే ప్రసంగంలో విన్నాను కదా, కనుక ఈ పోరాటాలను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. ఎవరు తెలుసుకుంటారండి? పోరాటాలను ఎదుర్కోవాలి, ఎలా ఎదుర్కోవాలని ఎవరు తెలుసుకుంటారు? దేవుని బిడ్డలైనటువంటి వారు విశ్వాసముతో మంచి పోరాటం పోరాడే వాళ్ళు తెలుసుకుంటారు. దేవుని వాక్యం వినుకోకుండా, దేవుని వాక్యము హృదయంలో భద్రపరచుకోకుండా ఊరికే క్రైస్తవులమని చెప్పుకుంటే సరిపోదు. క్రీస్తు యేసునందు నడిచిన వారు నిజమైన క్రైస్తవులు. మంచి పోరాటం పోరాడే వాళ్ళే నిజమైన క్రైస్తవులు. పిరికితనంగా ఉండేవాళ్ళు క్రైస్తవులు కాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ పోరాటాలలో క్రీస్తుపై నాకు గల విశ్వాసం ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఈ పోరాటాలు, ఈ శోధనలు, ఈ నిందావమానములు, కరువులు నన్ను క్రీస్తు నుండి విడదీయలేవు. అవి నాకు భయాలు, అవిశ్వాసమును, కలవరమును కలిగించలేవు. ప్రభువు నాకిచ్చిన బోధకుల సహవాసము నుండి, మందిరములో సహవాసము నుండి నన్ను విడదీయలేవు. నేను బుద్ధిగల విశ్వాసిని, నేను వివేకం గల క్రైస్తవుడను. ప్రభువు చెప్పినట్లుగా జీవితమును బండ మీద పునాది వేసి కట్టుకున్న బుద్ధిమంతుడను అని మనము చెప్పుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం రండి వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం మనం చూసుకున్నట్లయితే, కాబట్టి నా మాటలు విని వాడి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధి మంతుని పోలి ఉండును. ఎలా ఉంటాడంటండి? బుద్ధిమంతుని పోలి ఉండును. బండ మీద పునాది వేసి కట్టుకున్న బుద్ధిమంతుడు అని చెప్పుకోవాలి. ఎప్పుడు? విశ్వాసమును కట్టుకోవాలి. మంచి పోరాటము పోరాడే విధానంలో మనం ఉండాలి. మన పరుగు ఏం చేయాలంట? కడముట్టించాల. విశ్వాసం ఏం చేయాలంట? కాపాడుకోవాలా. ఎవరైతే విశ్వాసమును కాపాడుకుంటారో, విశ్వాస జీవితమును ఎవరైతే భద్రపరుచుకుంటారో అటువంటి వారు ఎలా ఉంటారంట? జీవితమును బండ మీద పునాది వేసి కట్టుకున్న బుద్ధిమంతుడను అని చెప్పుకునే వారి వలె ఉంటారు. మరి పోరాటాల సమయంలో నీ భక్తి ఎట్టిదో అర్థమవుతుంది, తెలుస్తుంది నువ్వు ఎలా ఉన్నావనే విషయం. నీకు ఇబ్బంది, ఇరుకు, శోధనలు కలిగినప్పుడు ప్రభు జ్ఞాపకాలతో మనం ఏం చేయాలంట? పోరాడాలి. మన జీవితంలో ఎన్నో ఇరుకులు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి. మందిరంలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా సరే, నిలుచున్న చోటు కావచ్చు, కూర్చున్న చోటు కావచ్చు, పడుకున్న చోటు కావచ్చు, ఇంట్లో కావచ్చు, బంధువుల యొద్ద కావచ్చు, రక్త సంబంధకులు మరి తల్లిదండ్రులు కావచ్చు, కొడుకుల దగ్గర కావచ్చు, కుమార్తెల యొద్ద కావచ్చు, మరి సహవాసంలో కావచ్చు, ఎక్కడైనా సరే అండి, దేవుని వాక్యమును మనం ఏం చేయాలంట? జ్ఞాపకం పెట్టుకోవాలి. వాక్యమును జ్ఞప్తికి తెచ్చుకోవాలి. వాక్యమును జ్ఞప్తికి తెచ్చుకోవాలి. మరి ఎన్నో ఇరుకులు, ఎన్నో శోధనలు వస్తాయి. ప్రభు జ్ఞాపకాలతో మనం ఏం చేయాలంట? పోరాడాలి. నీ విశ్వాసము కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అప్పుడు మనకేమొస్తుందంట? నీతి కిరీటం ఉంటుంది. ప్రభు మనకి ఎన్నో బహుమానాలు ఇస్తాడు. మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటే నీతి కిరీటం. సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యము చాలా విలువైనది. వాక్యము లేనట్లయితే మన జీవితంలో, విశ్వాస జీవితంలో వెలుగు ఉండదు. వెలుగు లేకపోతే చీకటి ఉంటుంది. చీకటి ఉంటే సాతానుడు మనల్ని ఏం చేస్తాడు? మృంగివేస్తాడు. సాతానుడి పని ఏంటంటే ఎప్పుడు కృంగదీయాలా, ఎప్పుడు అవమాన పాలు చేయాలా, ఎప్పుడు ఇబ్బందులకు గురి చేయాలా అని కాసుకొని ఉంటాడు. మన వెంటే ఉంటాడు సాతాను, పక్కనే ఉంటాడు సాతానుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, సాతాన్ని జయించాలంటే విశ్వాసము జీవితంలో, విశ్వాసములో మనం ఏం చేయాలంట? మంచి పోరాటం పోరాడాలి. నా పరుగు కడముట్టించాలి, విశ్వాసమును కాపాడుకోవాలనే ఒక తీర్మానంతో 2 తిమోతి 4:7 చెప్పుకున్నట్లుగా మనం ఏం చేయాలంట? మన జీవితంలో పిరికితనమును తీసివేసుకోవాలి. యుద్ధం యెహోవాదే, నా దేవుడు బలమైన దేవుడు, యూదా గోత్రపు సింహమైన అటువంటి గొప్ప తండ్రిని మనం ఏం చేయాలంట?
నిరంతరం ప్రతి క్షణం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. మన పక్కనే ప్రభు ఉన్నాడు, నా పక్కన నా ప్రభు ఉన్నాడు, నాకేం భయం లేదు. ఎన్ని కష్టంలు వచ్చినాయి, ఎన్ని నష్టంలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి, నేను కృంగిపోను, సోలిపోను, పడిపోను. నేను ఎలా ఉంటానండి, బండ మీద పునాది వేసి కట్టుకున్న బుద్ధిమంతుడను. నా జీవితము, నా విశ్వాస జీవితము బండ మీద పునాది వేసి కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నదన్న తీర్మానంలోకి, ఆ విధానంలోనికి మన విశ్వాస జీవితాన్ని తీసుకువెళ్ళాలి. అప్పుడే 2 తిమోతి 4:7 చెప్పబడినట్లుగా మంచి పోరాడతాం, పరుగు కడముట్టిస్తాం, విశ్వాసమును కాపాడుకుంటాం. ఎప్పుడైతే మనం విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటామో అప్పుడే దేవుని రాజ్యంలోనికి మనము ప్రవేశిస్తాం. ఎవరైతే విశ్వాస జీవితమును కాపాడుకోకుండా ఉంటారో అటువంటి వారు మరి స్వర్గ పట్టణమైన యెరూషలేము పట్టణములో ప్రవేశించుటకు అయోగ్యులుగా ఎంచబడతారు. మనము అయోగ్యులుగా ఎంచబడకూడదు అంటే విశ్వాస జీవితంలో మనము పిరికితనాన్ని తీసివేసుకోవాలా. ధైర్యముతో నా ప్రభు నా పక్షాన ఉన్నాడని మంచి పోరాటము పోరాడాలి, పరుగును కడముట్టించాలి, విశ్వాసమును కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రండి చివరిగా వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. రండి వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు మనతో చివరిగా చెప్పేది ఏంటంటే, ఎవరైతే విశ్వాస జీవితంలో పిరికితనం లేకుండా మంచి పోరాటం పోరాడతారో అటువంటి వారు మాత్రమే ఆ పరలోక రాజ్యానికి చేరడానికి, ప్రవేశించడానికి అర్హులుగా ఎంచబడతారు. ఎవరైతే పిరికితనంతో ఉంటారో, పిరికితనంతో కూడినటువంటి అవిశ్వాసం, పిరికితనం అంటే అవిశ్వాసం అంటే దేవుని మీద నమ్మకం లేనటువంటి వారు, దేవుణ్ణి వెంబడించినటువంటి వారు, అటువంటి వారు పరలోక రాజ్యానికి అనర్హులని వాక్యం ద్వారా మనకు తెలియపరచబడతా ఉంది. కాబట్టి సహోదరుడ సహోదరి చెప్పేది ఏంటంటే, చివరిగా మంచి పోరాటము పోరాడాలి, పరుగుని ఏం చేయాలంట, కడముట్టించాలి, విశ్వాసము కాపాడుకోవాలి. ఆ తరువాత దేవుడు మనకి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులుగా మనము ఎంచబడతాం. ప్రియ సహోదరుడ సహోదరి, దేవుడిచ్చిన వాక్య భావాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.